తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రదాత, తెలంగాణను అభివృద్ధి పథంలో నిలబెట్టినటువంటి నిత్య కృషివలుడు, అపర భగీరథుడైనటువంటి ఒక గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కార్యాలయం పైన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది గూండాలు దాడి చేసి రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టలేదు అనేటువంటి ఒక కారణంతో విధ్వంసానికి పాల్పడటాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ ఏమీ కేవలం ఒక శాసనసభ్యుడు కాదు, ఈజ్ అ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. రెండవది, భారతదేశానికి మహాత్మా గాంధీ ఎట్లనో తెలంగాణకు కేసీఆర్ అట్లనే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అంతటి మహోన్నతమైనటువంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఒక వ్యక్తి, త్యాగపురుషుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి క్యాంప్ కార్యాలయం అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ సెమీ రెసిడెన్స్. రేవంత్ రెడ్డి బొమ్మ ఎందుకు పెట్టలేదు అని చెప్పని రౌడీ రాజకీయం చేస్తున్నటువంటి ఒక రీతిలో ఇవాళ వారి ఇంటిపైన క్యాంపు పైన దాడి చేయటం అంటే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పైన దాడి చేసినట్టే, అస్తిత్వం పైన దాడి చేసినట్టే అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇదేం రౌడీ రాజ్యం రేవంత్ రెడ్డి గారు? ఎన్నాళ్ళు ఇట్లా అదిరించక బెదిరించక బతుకుతావు? ముఖ్యమంత్రి కాకముందేమో బ్లాక్మెయిల్ చేసి బతికిండ్రు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అదిరించక బెదిరించక బతికిట్టు అలా ఆఖరికి లీడర్ ఆఫ్ ది అపోజిషన్, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైన, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇంటిపైన నువ్వు దాడి చేసేటువంటి ఒక ముష్కర రాక్షస ప్రయత్నానికి నువ్వు పూనుకున్నావంటే, నీ కార్యకర్తలు పూనుకున్నారంటే తెలంగాణను ఎంత దిగజార్చినావు రేవంత్ రెడ్డి?